ఇంకోసారి చెప్పు. వాడి పేరు పీటర్, వాళ్ళ అన్న పేరు డానీ సార్. ఇంకోసారి. వాడి పేరు పీటర్ సార్, వాళ్ళ అన్న పేరు డానీ. ఒకసారి ప్రపోజ్ చేశాడు, కుదరదన్నాను. ఒకసారి ప్రపోజ్ చేశాను సార్, తనకి ఇష్టం లేదంది. అలాంటివేమీ చెయ్యను సార్. అన్నయ్యకేమీ తెలియనివ్వకండి, నా మీద ఎంతో నమ్మకం ఉంది. ప్లీజ్ సార్. బాగా తెలిసిన కుర్రోలే సార్, అలాంటి పనులు చేయరు సార్. నేను చూసుకుంటాను సార్. నీ పేరు నేను మళ్ళీ వినకూడదు, సరేనా? ఓకే సార్. ఎవరన్నా ఇలా చెప్పింది? అదంతా నీకెందుకు? నీ పేరు అతనికి గుర్తు రావట్లేదు, లేకపోతే అందరూ మీరు లోపల ఉంటారు. ముందు వాడిని లేపేయాలి. హాయ్. హాయ్ ఆది, నీకు గుడ్ న్యూస్ అండ్ థ్యాంక్స్. ఎందుకు? ఇన్స్పెక్టర్ నానికి ఫోన్ చేశారట, పీటర్ ని కలిసి జైల్లో వేస్తారని వార్నింగ్ ఇచ్చారట. వాడు బెదిరిపోయాడట. దీని తర్వాత అలాంటి ఐడియా వచ్చినా కూడా ఏం చేయడు. ఇంకా నయం, నువ్వు చెప్పావు గనుక సరిపోయింది, లేదంటే దారుణం జరిగేది. కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా, జరిగిందంతా మన మంచికే. అవునవును, జరిగిందంతా మన మంచికే. ఇంత మంచిగా జరిగింది కాబట్టి అందరు కలిసి సినిమాకు వెళ్దామా? అయ్యో, మా ఇంట్లో ఎతుకుతారు. మా ఇంట్లో వెతకరే, మేం బయలుదేరుతున్నాం. రావి. బాయ్. బాగా బిడ్డపిస్తోంది, రేపు చూద్దాం అంటుందేమో. రేపు మీట్ అవుదాం. చెప్పాను కదా మామ, సూపర్ కదా. వదరా. ఇవేలేరా నా లైఫ్ లో చాలా సంతోషమైన రోజు. మావా, నీ కల వచ్చినంత వల్ల నాకు లవ్ సెట్ అయింది. చాలా థ్యాంక్స్ మావా. నీ కలని ఇద్దరం కలిసి నిజం చేద్దాం. ఓకే మావా, బాయ్. బాయ్ రా. ఏంటి నాన్న అది? ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేశానని మా ఆఫీసులో గిఫ్ట్ ఇచ్చారా నాకు. అలాగా, సరే ఓపెన్ చేయి. చాలా బాగుంది. బాగుందా? దీన్ని ఎక్కడ పెడదాం? బాగుంది కదా? ప్లేస్ కూడా చక్కగా కుదిరింది. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావురా?